నమస్కారం పుణ్యక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. భగవంతుడి ప్రతి అవతారానికి ఓ పరమార్థం ఉంటుంది. ఆ సర్వాంతర్యామి ప్రతి అవతారంలో లోక కళ్యాణం ఇమిడి ఉంటుంది. వాటిలో పరమ పూజనీయం శ్రీ నృసింహ అవతారం. సృష్టి అణువణువులోనూ ఉన్న ఆ పరంధాముడు దుష్ట శిక్షణకై అవతరించిన క్షేత్రమే అహోబిలం. నేటి పుణ్యక్షేత్రం కార్యక్రమంలో ఆ నవ నృసింహ క్షేత్రాన్ని దర్శించి తరిద్దాం. सहस्रशत सहस्र कोटि कोटि केसर प्रभासमान भद्र नारसिंह ते नमो नमः. नारसिंह ते नमो नमः. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో నృసింహావతారం విశిష్టమైంది. ఉగ్రవదనంతో తేజోమయ స్వరూపంతో దర్శనమిచ్చే ఆ దేవదేవుడే అహోబిల క్షేత్రంలో కొలువై ఉన్నాడు. యుగ యుగాల నుండి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ప్రహ్లాదుణ్ణి మాత్రమే కాదు, తనను నమ్మి వచ్చిన వారిని కటాక్షిస్తున్నాడు. వేదాంత వేద్యాయ విశ్వరూపాయ నరమృగశరీరాయ లక్ష్మీరమణాయ ప్రహ్లాదవరదాయ నరసింహరూపాయ నమో నమామి. నమో నమామి. నమో నమామి. అహో వీర్యం అహో శౌర్యం అహో బాహు పరాక్రమం నారసింహం పరం దైవం అహోబిలం అహోబలం. ప్రకృతి అందాలు సుమనోహర దృశ్యాలతో అలరారే ఈ హరిత వైకుంఠమే అహోబిలం శ్రీ నవనృసింహ క్షేత్రం. శ్రీ వైష్ణవులు పరమపావన భూలోక వైకుంఠాలుగా భావించే 108 దివ్య దేశాలలో అహోబిల దివ్యక్షేత్రం కూడా ఒకటి. కర్నూలు జిల్లాలో వెలసిన ఈ క్షేత్రం కర్నూలు నుంచి 150 కిలోమీటర్లు, నంద్యాల నుంచి 65 కిలోమీటర్లు, ఆళ్లగడ్డ నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనూ నెలకొని ఉంది. కొండలలోన కొలువైనావు
గరుడాచలంగా, సింగవేల్ కుండ్రంగా, నవనృసింహ నిలయంగా ఖ్యాతిగాంచిన అహోబిల క్షేత్రగాథను పరిశీలిస్తే భక్త ప్రహ్లాదుణ్ణి శ్రీ మహావిష్ణువు అనుగ్రహించిన మహత్తర ప్రదేశమే ఈ అహోబిలం. ఇందుగలడందులేడని సందేహమ్ము వలదని చెప్పిన ప్రహ్లాద భక్తిని పరీక్షించేందుకు స్తంభాన్ని పడగొడతాడు హిరణ్యకశిపుడు. అంతటా శ్రీ మహావిష్ణువు నృసింహావతారాన్ని దాల్చి హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు. అలా శ్రీ నారసింహుడు వెలసిన దివ్య క్షేత్రమే అహోబిలం. శ్రీనారసింహ అహోబిల క్షేత్ర నివాస శ్రీ ఉగ్ర నారసింహ నీ పావన రూపం జగతికి దీపం శ్రీ నారసింహ. అణువణువున నారసింహతత్వం గోచరించే అహోబిల క్షేత్రంలో నవనృసింహులు కొలువై ఉన్నారు. ఇతర క్షేత్రాలకు భిన్నంగా అహోబిలం 2 శాఖలుగా దర్శనమిస్తుంది. కొండపైనున్నది ఎగువ అహోబిలం, కిందనున్నది దిగువ అహోబిలం. ప్రహ్లాద వరదుడు కొలువై ఉన్న ప్రధాన ఆలయానికి చుట్టుపక్కల నవనృసింహ క్షేత్రాలు దర్శనమిస్తాయి. ప్రహ్లాదుడికి స్వామివారు ఒక్కో రూపంలో అనుగ్రహించి స్వయం వ్యక్తమూర్తులుగా కొలువై ఉన్నాడని ప్రతీతి. మరో పురాణ గాథ ప్రకారం గరుడుడి కోరిక మేరకు స్వామి ఇక్కడ నవరూపాల్లో దర్శనమిస్తున్నాడని అంటారు. అందుకే అహోబిలాన్ని నవనారసింహ క్షేత్రంగా వ్యవహరిస్తారు. సదాచారా సంపన్నుడవు వేద విశారదా, సదాచారా సంపన్నుడవు వేద విశారదా, పరోపకారపరాయణుడా స్వామి నరసింహ, ఓ స్వామి స్వామి అహోబిల క్షేత్రానికి వెళ్లిన భక్తులు తొలుత ప్రహ్లాద వరదుణ్ణి దర్శించుకుంటారు. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యానికి, ఆలయ ప్రాకార వైభవానికి నిదర్శనంగా నిలిచే ప్రహ్లాద వరదుడి ఆలయం నవనృసింహ క్షేత్రానికి ముఖద్వారం. కొండకు దిగువన ఉన్న ఈ స్వామివారి సన్నిధిలోనే నిత్య పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ స్వామివారి దర్శన భాగ్యాన్ని మనము పొందుదాం. అహోబిల క్షేత్రంలో అడుగుపెట్టిన భక్తులకు ముందుగా నవనృసింహ ఐక్యరూపంగా దర్శనమిచ్చే ప్రహ్లాద వరదుడి ఆలయం దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. అపురూపమైన శిల్పకళా సౌందర్యంతో అలరారుతూ మహాగోపురం భక్తులను స్వాగతిస్తున్నట్లుగా దర్శనమిస్తుంది. భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీ సరస్వత శరణ్య భవాప్తిపోతా లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం, లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. 3 ప్రాకారాలతో అలరారే స్వామివారి ఆలయంలో అణువణువున విజయనగర శిల్పకళా నైపుణ్యం అబ్బురపరుస్తుంది.
మహాద్వారం మొదలు అంతరాలయం వరకు ప్రతి చోట అపూర్వమైన శిల్ప వైభవం కానవస్తుంది. రామాయణ, మహాభారత, భాగవతాది పురాణాలకు సంబంధించిన ఇతిహాసాలు శిలలపై ముచ్చట కొలుపుతాయి. శ్రీగిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. 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 లక్ష్మీ రమణ రమణీయ తేజ అద్భుత చరిత శ్రీ నారసింహ. ముని జనలోల అసుర సంహార వైకుంఠధామ జయ నారసింహ. శ్రీగిరీశ శ్రీ నారసింహ దేవదేవా జయ నరసింహ. శ్రీగిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. ఇక్కడి నుంచి అంతరాలయానికి చేరుకున్న భక్తులకు చెంచులక్ష్మీ సమేతుడై శంఖచక్రధారి అయి నిత్యానంద కారకుడై ప్రసన్న వదనంతో దర్శనమిస్తాడు వైకుంఠనాథుడు ప్రహ్లాద వరదుడు శ్రీ లక్ష్మీ నృసింహుడు. ఇదే ఆలయ ప్రాంగణంలో చెంచులక్ష్మి అమ్మవారు, ఆండాళ్ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవార్ల ఆలయాలతో పాటు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా భక్తులకు దర్శనమిస్తుంది. పద్మావతి అమ్మవారి పరిణయానికి ముందు తిరుమలేశుడు ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నాడని ప్రతీతి. కళ్యాణ వెంకటేశ్వరుడి ఆలయంతో పాటు పట్టాభిరామస్వామి సన్నిధి, నవ నృసింహ మండపం, ఆళ్వార్ మండపం తదితర ఉపాలయాలు భక్తులకు దర్శనమిస్తాయి. నవ నృసింహులను దర్శించుకోలేని భక్తుల కోసం ప్రహ్లాద వరద ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. ఈ ఆలయాన్ని దర్శించిన తరువాతే భక్తులు ఎగువ అహోబిలానికి పయనమవుతారు. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. శతభానుల తేజము నీకేనయ్యా జ్వాలా నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. శతభానుల తేజము నీకేనయ్యా జ్వాలా నరసింహ. నీవే శరణమయ్యా. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. శతభానుల తేజము నీకేనయ్యా జ్వాలా నరసింహ. పుణ్యక్షేత్రం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.